నమస్తే అండి, మీ పేరు? నా పేరు జాన్ బసవయ్య. ఏం చేస్తుంటారండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్, చెన్నై. ఇక్కడ పార్లమెంట్ అధ్యక్షుని, క్రిస్టియన్ సెల్ తిరుపతి. సార్, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ 45 రోజుల పరిపాలన మీకు ఏ విధంగా అనిపించింది? ఒక ఐటీ ఎంప్లాయీగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఈ పరిపాలన? పచ్చ కామన్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. ఎందుకంటే ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు మాట్లాడతారు. ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే ఇతరులను ఎప్పుడు అనగదొక్కి ఆయన రాజులాగా, ఏదో ఆయన కింగ్ లాగా పరిపాలన చేస్తారు. 5 సంవత్సరాలు నరకం అనుభవించారు జనాలు. చిన్న నరకం కాదు పాపం. వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి లేని పరిస్థితి. ఎందుకంటే ఎటు చూసినా దౌర్జన్యం. ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ప్రతి వ్యక్తి దౌర్జన్యం, అరాచకం. ఒకవేళ ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళని చంపేయడము, లేదా కోర్టులో కేసు వేయడము. కేసు వెళితే మరి ఆపోజిట్గా వచ్చిన వాళ్ళు కేసు తీసుకోరు. వాళ్ళు ఎవరిపైన చెప్తారో ఆపోజిట్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ తప్పు చేయకపోయినా వాళ్ళని నాశనం చేయాలి. వాళ్ళకి ఉద్యోగాలు రాకూడదు, వాళ్ళకి ఏది రాకూడదు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన అది పరిపాలన అంటారా? దాన్ని ఏమన్నా అడ్మినిస్ట్రేషన్ తెలుసా ఆయనకి? అసలు ఇన్కమ్ని ఎలా తీసుకురావాలో తెలుసా ఆయనకి? అసలు గవర్నమెంట్ అంటే అదేమన్నా వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తుల్ని మేనేజ్ చేయడమా గవర్నమెంట్ అంటే? ప్రజల సొమ్ముని ప్రజలు ఎలా మెయింటైన్ చేయాలి, ఎవరికి అవసరమో వాళ్ళకి సంక్షేమం చేయండి, వద్దని చెప్పాల. అదేదో ఇస్తరాకులాగా నేను పంచి పెడతాను, నాకు ఎక్కడి నుంచి ఏం రాకపోయినా పర్వాలేదు, నేను అన్నీ అప్పులు చేస్తాను, నాకున్న గవర్నమెంట్ ఆస్తులన్నీ అమ్మేస్తాను, నేను కావాలని అన్నీ తాకట్టు పెట్టేసి మీకు అందరికి పంచి పెడతాను, మీరు ఓట్లేయండి, మళ్ళీ నేను రాజులాగా పాలిస్తాను. ప్రతి డిస్టిక్లో, ప్రతి గ్రామంలో రేపు ఒకవేళ 5 సంవత్సరాలు వచ్చుంటే ఆయన ప్రతి గ్రామంలో ఒక ప్యాలెస్ కట్టిండేవాడు. పాప జనాలకేమో తిండి లేక, తినేయడానికి వాళ్ళకి కావాల్సిన అనుదిన ఆహారం లేక, పెట్రోల్ లేక, వాళ్ళు ఉద్యోగాలు లేక, చదువు లేక, ఏవేవో వాళ్ళు కష్టాలు వాళ్ళు పడతా అంటే ఈయన మాత్రము ఒక రాజు దొర. మేము ఎప్పుడు చూడాల రాజుల కాలం. ఈయనకి వచ్చినాకనే నిజంగా ఇలా ఉంటారేమో, రాజులంటే ఇలా ఉంటారేమో అని మాకు తెలిసింది. ఏ రోజైనా మీడియాలో వచ్చి సమస్యల గురించి మాట్లాడినాడా? ఏ రోజైనా మీడియాకి వచ్చి నేను ఇది చేయబోతున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను ఒక ఇది అడిగారు? ఏం లే. అసలు కొత్తదనం అనేది ఏమన్నా ఉందండి? ఒకవేళ పాప తాగుబోతే వాళ్ళ ఆరోగ్యం తాడుకున్నారు. ఏమన్నా న్యాయమండి మీకు ఇది? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు న్యాయమే ఇది? పాపం వాళ్ళు ఒక పూట తినేసి పని చేసి వచ్చి కొంచెం తాగి పడుకుందాం అనుకుంటే మంచి ఉన్న కంపెనీలు అన్నీ తీసిపడేసి నీ సొంతంగా నువ్వే తయారు చేసి నువ్వేదో మొత్తం దానివలన ఆరోగ్యం పాడయ్యి, నష్టమయ్యి, అనేక కాళ్ళు చేతులు పడిపోయి, మరి మీకు ఏమన్నా మానవత్వం ఉందండి? దేవుని దయ అంటారు. ఎలాగంటే మీరు దేవుని దయ ఎలా ఉంటుందండి? మీ యొక్క హృదయం శుద్ధిగా ఉంటే కదా దేవుడు మీకు కరుణించాడండి. 5 సంవత్సరాలు మీకు పరిపాలన ఇస్తే మీరు పేద ప్రజల కోసం మీరు ఏం చేసినారో ఒక్కటి చెప్పగలరండి? నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అన్నావు. ఏదన్నా నువ్వు ఒక్క కార్పొరేషన్ నువ్వు మెయింటైన్ చేసగలిగినావా? ఒక్క కార్పొరేషన్ నువ్వు ₹1 ఇచ్చినావా? కనీసం ఒక్కరికి నువ్వు ఒక లోన్ ఇచ్చినావా? ఎట్లా చెప్తావండి మీరు? ఏంటి సార్, మరి ఐటీ ఎంప్లాయీ అని అంటూ ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐటీ ఉద్యోగులందరికీ కూడా ఒక ఆశ కలుగుతుంది అంటారా? రాష్ట్రంలో ఐటీ డెవలప్మెంట్ ఐటీ అంటేనే మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. హీఈస్ ద క్రియేటర్. 2020 విజన్ ఆయన సృష్టించిన విజన్లో నేను ఒక సమిధుడిని. నేను ఒక ఆర్ట్స్ స్టూడెంట్ అయినప్పటికీ ఆయన పెట్టిన బీసీఏ కొత్త కోర్సులో నాకు సీట్ వచ్చి ఎంసీఏ చదివి ఇది నెలకి 1,50,000 2 లక్షలు. మరి ఏ దేశానికి పోయినా తెలుగు వాళ్ళు ఎలాగండి? ఎలా సాధ్యమండి? అదే తమిళనాడు పోతే 90% తెలుగు వాళ్ళు, 10% తమిళ వాళ్ళు. మరి ఇది ఎవరు క్రియేట్ చేశారండి? ఆయన చేసిన విజనరీ. ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఆయన ప్లాన్, ఆయన చేయబడిన హిస్టరీ ఎవ్వరు కూడా సృష్టించలేరు. ఎందుకంటే ఇది ఆయనకు ఒక మంచి అవకాశం దేవుడిచ్చాడు. నిజంగా దేవుడిచ్చాడు. ఆయన చరిత్ర క్రియేట్ చేయబోతున్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదా తెచ్చి ఈ యొక్క అమరావతిని డెవలప్ చేసి అనేక కంపెనీలు క్యూలో నిలబడబోతున్నాయి. రేపు 10-15 ఏళ్ల సంవత్సర తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ చేశారనేది ఆర్దినాన్ని తెలుస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్, హీఈస్ ద ఫ్యూచర్. భవిష్యత్ అంటే చంద్రబాబు. ఎందుకంటే ఆల్రెడీ క్రియేట్ చేసినాడు, ఆల్రెడీ నిరూపించాడు. ఇంకా 5 సంవత్సరాలు కాదు, ఇంక 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద నంబర్ 1 స్టేట్గా మార్చగల శక్తి, దమ్ము, ధైర్యము చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని, దేవుడు 100 ఏళ్ళు ఆయన బతకాలని మేము కోరుకుంటున్నాం.
సార్, ముఖ్యంగా ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఛార్జ్ తీసుకున్నారు. గతంలో ఎలాంటి అభివృద్ధి నోచుకున్నది ఆయన, ఈరోజు పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఐటీ మినిస్టర్గా ఆయన కృషి ఎలా ఉంటుంది అంటారు? ఆయన తీసుకున్న రోజు కాదు, ఆయన ఏ రోజైతే రిజల్ట్ వచ్చిందో ఆ రోజు నుంచే ప్లాన్ చేస్తున్నాడు. ఎట్లా మనం ఐటీ కంపెనీ తీసుకురావాలి, మనం ఎలా చేస్తే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేస్తే కంపెనీలు వస్తాయి, ఎవరిని పడితే వాళ్ళు కంపెనీలు మనకు దీనికి రాగలరని ప్రతి క్షణము ప్రతిరోజు ఆయన ఆలోచన చేస్తున్నారు. తండ్రికి దగ్గర తనయుడు ఆయన లోకేష్ గారు. ఆయన ఐటీ మినిస్టర్ అయినాక చూడండి, నెక్స్ట్ 5 ఏళ్లలో మీరే లెక్కేసుకోండి ఎన్ని కంపెనీలు రాబోతుందో, అసలు ఎలా డెవలప్ చేయబోతున్నారు. ఎందుకంటే ఆయనకి వాళ్ళ నాన్నకి ఉన్న ధైర్యము దమ్ము అన్నీ అలాగే వచ్చింది. వాళ్ళిద్దరు కలిసి మరి క్రియేట్ చేయాలని, దేవుడు వాళ్ళకి మంచి ఆరోగ్య జ్ఞానాన్ని ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం. సార్, గతంలో ఎప్పుడన్నా ఇలాంటి ప్రజా దర్బార్ కార్యక్రమాలు మీరు చూసారా? ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈరోజు శనివారం చంద్రబాబు నాయుడు గారు, అలాగే వారానికి 4 రోజులు చొప్పున నారా లోకేష్ గారు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ప్రజా దర్బార్ అంటే 20 ఏళ్ల క్రితమే జన్మభూమి అని పెట్టిన మహానుభావుడు ఆయన. ప్రతి గ్రామంలో ప్రతి యువత ప్రతి వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం చేస్తే స్కిల్ వాళ్ళు ఎలా డెవలప్ చేయాలి, అసలు మా దీనిలో శ్రీ సిటీ వచ్చిందండి. మేము ప్రతి చదువు లేని వాళ్ళు కూడా అక్కడ పోయి 10,000 20,000 జీతం తీసుకుని పనులు చేస్తున్నారండి. ఏ దీనికి తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్ కనిపిస్తుందండి. మరి ఈ 5 ఏళ్లలో ఏం కనిపిస్తుందండి? బాధ కనిపిస్తుందండి, ద్రోహం కనిపిస్తుందండి, భయపడి జీవిస్తున్న భయం కనిపిస్తుందండి. మా పైన గుండాయిజం, రౌడీయిజం, అటు అసలు మాట్లాడడానికి ఇది లేదు. అసలు మన తప్పు అన్యాయము ఇది అని అడగడానికి పోతే మా పైనే తిరిగి కేసులు పెట్టి, మరి ఆయనేమో ఒకవైపు గత 5 ఏళ్ళు కూడా దాడులను కానీ అరాచకాలను కానీ మేము ప్రోత్సహించలేదు, అర్హులైన అందరికీ మేము సంక్షేమ కార్యక్రమాలు అందించి సుపరిపాలన అందించామని అంటూ ఉన్నారు. ఏమండి, ఒక డాక్టరు ఎంత కష్టపడి చదివి ఉంటాడండి. ఒక తక్కువ పాప అనగారిన వర్గంలో పుట్టిన ఒక డాక్టర్ని నడి రోడ్డు పైన పిచ్చివాడిని చేసినారే. ఏ రోజైనా మీకు ఒక మనసాక్షి లేదండి? మీరు దానిపైన మాట్లాడినారండి? ఆయన చేసిన తప్పేంటని మీరు చెప్పగలిగినారండి? ఎంతమంది దళితులు కానీ, ఎంతమంది డోర్ డెలివరీ అంట, ఏమండి వాళ్ళపైన మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారండి? మీ ఇంట్లో జరిగిన హత్యకి మీరు ఏం చెప్తారండి? అసలు మీ ఇంట్లో జరిగింది హత్యనా లేకపోతే ఆత్మహత్యనా మీరు చెప్పగలరండి? ఎందుకండి ఇలా ఇదంటారు? మనుషులు వాళ్ళు మానవత్వంతో ఉన్నారు కాబట్టి ఈ దినాన కరెక్ట్గా మరి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మిమ్మల్ని తరిమేశారండి. లేదంటే ఇంకొక 5 ఏళ్ళు మేము బతికే వాళ్ళం కాదండి ఈ స్టేట్లో. మనుషులు వాళ్ళు మానవత్వంతో ఉన్నారు కాబట్టి ఈ దినాన కరెక్ట్గా మరి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మిమ్మల్ని తరిమేశారండి. లేదంటే ఇంకొక 5 ఏళ్ళు మేము బతికే వాళ్ళం కాదండి ఈ స్టేట్లో.